ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ 12, 13 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు స్టాక్ మార్కెట్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ల్యాప్టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కొరకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒక స్టాక్ ఇచ్చిన రిటర్న్స్ గురించి కంటిన్యూస్గా ఈ యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్నాను. 2012లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 2022కి 80 లక్షల రూపాయల రిటర్న్స్ ఇచ్చిందంటూ అది ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా దానికి సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి. ఏంటి అసలు ఆ స్టాకు అంతలా రిటర్న్స్ ఇవ్వడం అనేది నిజమేనా? దీంట్లో వాస్తవం ఎంత అసలు? ఓకే, అది నిజమే. ఏదైతే మీరు అంటున్నటువంటి కంపెనీ ఉందో అది మిండా ఇండస్ట్రీస్, MINDA, మిండా. అయితే మిండాలో 2 ఉన్నాయి, యూనో మిండా, మిండా ఇండస్ట్రీస్. ఇది ఆటో సెక్టార్కి సంబంధించిన స్క్రిప్పు. ఏమేం పని చేస్తుంది ఇది? ఈ ఆటో సెక్టార్లో ఇది 1995లో ఇన్కార్పొరేట్ అవ్వడం జరిగింది, మిండా ఇండస్ట్రీస్. అయితే యూనో మిండా పేరుతోటి మనకి ఆటో సెక్టార్లో ఏవైతే ఉంటాయో యూనో మిండా లోగోతోటి అవి అంటే ఆటో సెక్టార్కి సంబంధించిన అవన్నీ స్పేర్ పార్ట్స్ అవన్నీ దీంట్లో ఉంటాయి. అయితే ఇది వచ్చి OEM అంటారు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. వీళ్ళది ప్రొడక్ట్ ఏదైతే ఉందో OEM, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. తర్వాత వీళ్ళు ఏంటిదంటే వీళ్ళు 4 వీలర్స్కి, 2 వీలర్స్కి CNG, LPG కిట్లు, LI వీల్స్, అవన్నీ LED ల్యాంప్స్, అంటే 2 వీలర్స్ కానీ దేనికి కానీ. తర్వాత వీళ్ళకి 31 మార్చి 2020 వరకు 24 సబ్సిడరీలు ఉన్నాయి. అంటే దీని గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అంటే 24 ఏవైతే సబ్సిడరీలు సంపాదిస్తాయో దీని కిందకే వర్తిస్తుంది. అంటే దీంట్లో జనరల్గా మనం చూడవలసింది ఏంటిదంటే ప్రాఫిట్ అండ్ లాస్లో కన్సాలిడేటెడ్, స్టాండ్ ఎలోన్ అని 2 ఉంటుంది. ఈ కన్సాలిడేటెడ్, స్టాండ్ ఎలోన్ ఏంటిదంటే ఒకటో కంపెనీ సంపాదించేది ప్రాఫిట్, ఒకటేంటిది ఓవరాల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సబ్సిడరీస్తో కలిపి సంపాదించినటువంటి ప్రాఫిట్ కన్సాలిడేటెడ్. మనమేం చూడాలంటే జనరల్గా డిఫాల్ట్లో ఉంటాయి. ఈ డిఫాల్ట్లో ఉన్నది చూసుకుంటారు. మళ్ళీ మనం ఏం చేయాలి? డిఫాల్ట్లో ఉన్నదాన్ని చేంజ్ చేసుకోవాలి. అంటే స్టాండ్ అలోన్కి ఒకసారి, కన్సాలిడేటెడ్కి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్లో చెక్ చేస్తే మనకి ప్రాఫిట్ తెలిసిపోద్ది. అట్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే L&T లాంటివి, రిలయన్స్ లాంటిది, ఇప్పుడు మిండా లాంటివి ప్రతి దాంట్లో ఉంటాయి. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే సబ్సిడరీ కంపెనీస్. ఈ సబ్సిడరీస్ కూడా వీళ్ళయే. అంటే ఒక గ్రూప్లో ఇప్పుడు ఆదాని ఉంది, ఆదానికి సబ్సిడరీలు చాలా ఉన్నాయి. అన్ని సెక్టార్లలో ఏవైతే ఉన్నాయో, రిలయన్స్ అనుకోండి, ఆదాని అనుకోండి, బిర్లాలు, గోయంకాలు, ఇప్పుడు సపోజు ఏదైతే టాటా అనుకోండి, ఇవన్నీ గ్రూప్లో ఏవైతే సబ్సిడరీస్ ఉన్నాయో అలానే దీనికి 24 సబ్సిడరీస్లు మొన్న మార్చి 2020కే, అంటే ఇంకా 2 ఇయర్స్ బ్యాకే. ఇప్పటికి ఇంకా అప్డేట్ కాలేదు. ఇంకా చాలా కూడా యాడ్ అవుతుంటాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వీళ్ళు ఏం చేస్తుంటారు, కొత్త ఇన్కార్పొరేట్ చేయటం, సబ్సిడరీ కంపెనీ ఒక దాన్ని మిండా పేరుతో ఓపెన్ చేయటం, తర్వాత కొన్నాళ్ళకి ఈ తీసుకొచ్చి మళ్ళీ ఎమాల్గమేషన్ అంటాం. అంటే మళ్ళీ మెయిన్ పేరెంట్ కంపెనీలోకి మళ్ళీ కలిపేసుకోవటం. అంటే అప్పుడు పెద్ద సంస్థలు అయిపోతాయి. ముందేంది ఇన్కార్పొరేట్ చేసి సబ్సిడరీని చేస్తారు. అంటే ఏంటిది, రాబోయే రోజుల్లో దీనికి ఇంకా కనపడుతుంది. మీరు అన్నట్టు 80 లక్షలేగా, 80 కాకుండా 80 రెట్లే కాకుండా ఇంకా చాలా రెట్లు కూడా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి దానికి, అంటే ఇన్ఫర్మేషన్ నా నుంచి. ఇక తర్వాత వీళ్ళకి ఏదైతే ఉందో వీళ్ళు అంటే రైట్స్ ఇష్యూ రావటం. ఇప్పుడు మనం కనుక ఆ ప్రోడక్ట్కి వెళ్తే, అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకి ఆ వెబ్సైట్లో చూడొచ్చు మనం. అంటే ఆ కంపెనీ ఏమేమి పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, అవి ఏమేమి స్పేర్ పార్ట్స్, వాళ్ళకి ఏమేమి అవార్డులు వచ్చినాయి. మళ్ళీ దీంట్లో యూనో మిండా, మిండా కార్పొరేషన్ 2 ఉన్నాయి. 2 అయితే మనం ఏం చూడాలి? ఉదాహరణకి ఇప్పుడు మిండా కార్పొరేషన్ ఉంది. మిండా కార్పొరేషన్ ప్రైస్ వచ్చి మనకి ఇక్కడ మిండా ఒకటో 190
5.80 వన్ అంటే మిండా కార్పొరేషన్. ఇయర్లీ హై వచ్చి 287, ఇయర్లీ లో వచ్చి 141 రూపాయి. తర్వాత ఇది ఇంకొక మిండా అంటే ఇది యూనో మిండా. రెండు కూడా అంటే ఎవరైతే గ్రూపే కానీ రెండు లిస్ట్ అవుతున్నాయి. ఒకటి 500 చిల్లరలో ఉంది, ఒకటి 196లో ఉంది. 530 రూపాయల్లో యూనో మిండా ట్రేడ్ అవుతుంది, 196లో మిండా కార్పొరేషన్ ట్రేడ్ అవుతుంది. అయితే రెండు కూడా వాల్యూ ఉన్నటువంటివే. మనము ఒకసారి మనం అంటే ఈ ఫండమెంటల్గా యూనో మిండా చూస్తే 628.70 ఇయర్లీ హై, 379 లో అనమాట. ఇక తర్వాత ఎవరైతే ఈ షేర్ హోల్డింగ్ అంటాం అంటే ప్యాటర్న్ అంటే 70% వరకు ప్రమోటరే ఉన్నారు. ఓకే, ప్లెడ్జ్ లేదు అంటే ₹1 కూడా కుదవబెట్టడం, తనఖా పెట్టడం, తాకట్టు పెట్టి వాళ్ళని షేర్లు పెట్టి పైసలు తెచ్చుకోవటం అనేది లేదు. ఇక తర్వాత ఎఫ్ఐఐలు వచ్చి స్టేకు 9% ఉంది ఎఫ్ఐఐలు. డిఐలు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి 13.95. మనం గమనించాల్సింది ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత ఈ షేర్లు కొన్నారు. డిఏలు అంటే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసినాయి అనుకోండి. ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత వాటా తీసుకుంటారంటే వాల్యూ ఉన్నటువంటి కంపెనీలోనే వాళ్ళు పెట్టుబడి పెడతారు, అంతే తప్ప గుడ్డిగా వాళ్ళు ఏదో వాల్యూ లేనటువంటి వాటిల్లో వాళ్ళు కొనరు. ఇక నెక్స్ట్ పబ్లిక్ వచ్చేటప్పటికి కొద్ది మొత్తమే ఉంది. ఎప్పుడైనా కానీ పబ్లిక్ కొద్ది మొత్తం ఉండటం వల్ల బెనిఫిట్ ఏం జరుగుద్ది అంటే లిక్విడిటీ అంటే పబ్లిక్ ఏం చేస్తారు, 6.88 చూపిస్తుంది. ఈ 6.88 వల్ల ఉపయోగం ఏంటిది అంటే పబ్లిక్ దగ్గర తక్కువ ఉంది. పబ్లిక్ దగ్గర తక్కువ ఉన్న ఈ 6.88లోనే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉంటారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉంటారు. అంటే 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అమ్మకుండా డిమ్యాట్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎవరో కొద్దిమందే కొన్ని అమ్ముతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే మార్కెట్లో ఆ షేర్ ప్రైస్ ఎప్పుడైతే మూమెంట్ రిజల్ట్స్ వచ్చే టైం కానీ, దానికి ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు కానీ, ఎక్స్పోర్టు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ ఒక్కటేసారి ఇది 1 ఇయర్ పైసలు అంటే జనరల్గా ఈ స్క్రిప్ట్లో అంటే దీన్ని ఏమంటాం అంటే మనము అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ అంటాం. ఈ అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ అంటే ఏంటిదంటే ఒకరోజు కనుక ఒక షేరు పెరిగితే ఇది 20% పెరుగుతుంది. ఏదైనా మూమెంట్ వస్తే ఇట్లా వెళ్ళిపోద్ది అనమాట. ఒక్కరోజుకే 20% పెరిగిపోతాడు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే స్మాల్ ఇన్వెస్టర్స్ తక్కువ ఉంటారు కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్లు వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంటారు కాబట్టి ఒకరోజే దీంట్లో మూమెంట్ వచ్చేస్తుంది. ఎవరైతే దీన్ని అబ్జర్వ్ చేస్తూ కనుక ఉండి అది కనుక కొనుక్కుంటే మనకి మంచి పైసలు వస్తాయి. ఇక తర్వాత ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రమోటర్స్లో మిండా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు అంటే మిండా గ్రూప్ వాళ్ళు, తర్వాత నిర్మల్ అతను అనమాట, నిర్మల్ కేఆర్ మిండా అని అతను మెయిన్ ప్రమోటర్, ఫ్యామిలీ గ్రూప్. సుమన్ మిండా ఇంకొక అతను ఉన్నాడు, మిండా ఇంటర్నేషనల్, మిండా ఫైనాన్సు, పల్లక్ మిండా, పరిధి మిండా, ఆనంద్ కుమార్ మిండా, వీళ్ళంతా మిండా ఫ్యామిలీ. చాలామంది అంటే వాళ్ళ తల్లి తండ్రి ఉండొచ్చు, కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, ఇట్లా అన్నదమ్ములు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మిండా ఫ్యామిలీ అంటారు. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఆ ఇంటి పేరుతోటే ఎక్కువ శాతం కంపెనీలు ఉంటాయి. మిండా అనేది ఇంటి పేరు. ఈ వీళ్ళ పేర్లు అనమాట. అంటే ఎవరు సుమన్ మిండా, నిర్మల్, ఏదైతే పల్లక్ మిండా, పరిధి మిండా, ఆనంద్ కుమార్ మిండా, ఇలా మళ్ళీ వీళ్ళదే అమిత్ మిండా ఇంకొక అతను, సావిత్రి మిండా, ఇలా వీళ్ళు అనమాట. మళ్ళీ యూనో మిండాలో కూడా వాళ్ళే ఉంటారు. మిండా కార్పొరేషన్లో కూడా అవే పేర్లతో ఉంటాయి. ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించి కంప్లీట్గా వాళ్ళ కుటుంబ సభ్యుల కంప్లీట్ మానిటరింగ్ నడుస్తుంది. రైట్. అంటే 70% ప్రమోటర్ ఉన్నాడు అంటే ₹100 లాభం వస్తే ₹70 ఎవరికి వస్తుంది, ప్రమోటర్కే పోతుంది. లాస్ ఉంది అనుకోండి, ₹70 ₹100 లాస్ వస్తే ₹70 ఇతని లాస్ వస్తుంది. కాబట్టి జనరల్గా ప్రమోటర్లు ఎంత ఎక్కువ వాటా ఉంటే అంత గుడ్ అనమాట, అంటే మంచిది అన్నట్టు. ఎందుకోసం అతను నష్టం వచ్చే పని చేయడు, లాభం వచ్చే పని చేస్తాడు. ఒకవేళ నష్టం వస్తే పెద్ద మొత్తం అతనికి కూడా నష్టం వస్తుంది. కాబట్టి అటువంటి వాటిల్లో వాళ్ళు ఇన్వాల్వ్గా అంటే నష్టం వచ్చే పని చేయరు అనమాట అర్థం. అందుకని మనము దీన్ని చేయొచ్చు. ఇకపోతే ఈ కంపెనీ ఎప్పుడెప్పుడు బోనస్ ఇచ్చింది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. కంపెనీ 2018లో 1కి 2 బోనస్ ఇచ్చింది. మొన్న లేటెస్ట్గా జూలై 7వ తారీఖు నాడు 1కి1 బోనస్ ఇవ్వటం జరిగింది. అంతకుముందు ₹10 ఫేస్ వాల్యూ 2016లో ₹2గా స్ప్లిట్ చేయడం జరిగింది. అంటే ఏమవుతుంది, ₹10 ₹2 అయింది. ₹2కి అంటే
5 రెట్లు అయినాయి షేర్లు. మళ్ళీ 5 రెట్లకి షేర్లు ఏం చేసింది, ఒకసారి బోనస్ 2 రెట్లు ఇచ్చింది. అంటే ఒక షేర్కి 5 షేర్లు, 5 షేర్లకి 10 షేర్లు బోనస్, అంటే 15 షేర్లు. 15 షేర్లకి మళ్ళీ 1:1, అంటే మళ్ళీ 15 షేర్లు 30 షేర్లుగా మారినాయి. అంటే ఒక షేరు 10 రూపాయలది 30 షేర్లుగా మారినాయి. అంటే ఇవాళ 500 చిల్లర ఉంది అంటే 30 రెట్లు అయినట్టు. ఒక షేరు 30 రెట్లు మన కాడ ఆ వాల్యూ అలా క్యాల్కులేట్ చేయాలి. అంటే బోనస్ ఎప్పుడు ఇచ్చింది, స్ప్లిట్ ఎప్పుడు ఇచ్చింది, రైట్స్ ఎప్పుడు ఇచ్చింది. రైట్స్ కూడా ఇవ్వటం జరిగింది. అది ఎప్పుడు ఇచ్చింది అంటే 2020లో రైట్స్ ఇవ్వటం జరిగింది. 248 రూపాయలు ప్రీమియం, 2 రూపాయలు ఫేస్ వాల్యూ, అంటే 250కి ఇచ్చిండు. ఈరోజు కూడా అది డబల్ ఉంది, 250ది 530 ఉంది. అంటే 2020లో రైట్స్ ఇచ్చినా అప్పుడు రైట్స్లో అప్లై చేసిన, అప్పుడు మామూలు కొనుక్కున్న అదే రేట్ ఉంది అప్పట్లో. ఇప్పటికీ డబల్ అయిపోయింది, అంటే వితిన్ 2 years అని. ఇది సింపుల్గా యూనో మిండా గురించి. ఇది మీరు గమనించవచ్చు. ఈ యూనో మిండా మనం ఈ లోగో ఇవన్నీ అన్నమాట. వాళ్ళ ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళ ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఎవరంటే ఈ BMW, ఫోర్డు, హోండా, KTM, కవాసాకి, యమహా, వోక్స్ వ్యాగన్, టొయోటా, పియాజియో, నిసాను, వీళ్ళ కస్టమర్స్. అంటే వీళ్ళు స్పేర్ పార్ట్స్ యాక్సెసరీస్ మొత్తం తయారు చేస్తారు. కార్ల కంపెనీలకు సంబంధించిన అవసరమైనటువంటి వీళ్ళు ఇవ్వాలి. హీరో మోటార్స్ వాళ్ళకి 4 వీలర్స్ అనుకోండి, 2 వీలర్స్ అనుకోండి, ఇవన్నీ అనమాట. అశోక్ లీలాండ్ కూడా ఉంది, ఫియట్, GM, జనరల్ మోటార్స్, మారుతి. అంటే ఆటో సెక్టార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళు యాక్సెసరీస్ తయారు చేసి పంపిస్తారు. అందుకని మనం గమనించాల్సింది ఏంటిది, సింపుల్గా వీళ్ళ స్పేర్ పార్ట్స్ కానీ వీళ్ళ ఆటో అంటే ఐషర్, ఎస్కార్ట్స్, JCB, మహీంద్రా, సోనాలికా, స్వరాజ్, టఫే, అంటే ట్రాక్టర్ కానీ, కార్ కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ లేకుండా లేదు. కాబట్టి ఆటో సెక్టార్ బాగుంది అంతవరకు ఇది బాగుంటుంది. ఒకటి దీంతో పాటుగా వెహికల్ ఒకసారి అమ్మేసినాక ఓ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మినిమం సర్వీస్ ఇస్తుంది వెహికల్. కానీ స్పేర్ పార్ట్స్ మాత్రం పోతూ ఉంటాయి. బండి మార్చడు కానీ స్పేర్ పార్ట్స్ అవసరం అవుతుంది. ఇది అనమాట ఇది. సో మొత్తంగా నేను విన్నది నిజమే అనమాట. 2012లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 2022కి 80 లక్షలు రిటర్న్స్ ఇచ్చిందని నిజమే అయితే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జీవి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు ఒక ఉదాహరణగా మాత్రమే దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ కూడా నష్టాలకు లోబడి ఉంటాయనే సంగతిని మర్చిపోవద్దు.